రాజా ఇక్కడ ఉన్నాడమ్మా? రాజా ఇక్కడ లేడయ్యా, పట్నంలోనే ఉన్నాడు కదా. ఏమిటన్నారు? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేనా? రూమ్ నుంచి. రాజా అక్కడ లేడా? ఇక్కడ లేడా? లేడే. అయితే నాకేదో భయంగా ఉందండి. 4 రోజుల క్రితం హరి రాజా కోసం వచ్చి తను వద్దు వద్దంటున్నా రాజా లక్ష్మి వెంట పడుతున్నాడని, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే చంపి పోగులు పెడతానని చెప్పి మరీ వెళ్ళాడు. సరిగ్గా ఆ రాత్రి నుంచే రాజా రూమ్కి రావటం లేదు. ఒకవేళ ఇక్కడికి వచ్చాడేమోనని. అయ్యో, 4 రోజుల నుంచి కనిపించట్లేదా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయి 5-6 రోజులైంది. ఇక్కడికి రాక అక్కడ రాక ఎక్కడికి ఉంటాడు? తప్పకుండా హరిగాడు ఏదో దుర్మార్గం తలపెట్టే ఉంటాడు. నా తమ్ముడేడి? నీ తమ్ముడా? నాకేం తెలుసు. ప్రాణం తీస్తాను. నిజం చెప్పు, ఏం చేశామా వాడిని? అసలు రాజాని చూసే వారం దాటింది. ఏమయ్యాడో నాకేం తెలుసు. నీకు తెలీదు? నువ్వే వాడిని ఏదో తీసుకుంటావు. చెప్పు, రాజాని ఎక్కడ దాచావా? చెప్పు, చెప్పరా? లేకపోతే ఇవాళ నా చేతుల్లో చస్తాను. చచ్చిపోయాడా? పోయినట్టున్నాడ్రా. ఇప్పుడు ఎలా? నువ్వేం భయపడకు. వీడు అసలు చచ్చిపోయినట్టు మనకు తెలీదు. మన ఇవాళ పొలం వైపే రాలేదు. మీ తమ్ముడే మీ పసుపు కుంకుమ చెరిపేశాడమ్మా. అమ్మా జానకి, జరిగిన ఘోరం ఇప్పుడే తెలిసిందమ్మా. నా కాలి కింద నేల విచ్చుకున్నట్టయి అలా కుప్ప కూలిపోయా. ఇంత దారుణానికి ఎందుకు ఒడగట్టారు? మిమ్మల్ని నిలదీయటానుకో. ఇంత అరాచకానికి తలపడ్డ మీ వంశం నాశనం అయిపోవాలని మిమ్మల్ని తిట్టిపోవడానుకో నేను ఇక్కడికి రాలేదు నాన్న. జరిగిపోయిన దాని గురించి కాదు, జరగవలసిన తంతు గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆయన తండ్రి ఉండుంటూ కొండంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని కర్మకాండ జరిపించుండేవారు. ఆయన్ని నీ తమ్ముడు పట్టన పెట్టుకున్నాడు. ఆయన తమ్ముడుంటుంటే తోడబుట్టిన వాడిగా పాడి మోసేవాడు. అతన్ని నా తమ్ముడు ఏం చేశాడో తెలియటం లేదు. ఊరి పెద్దగా బతికిన మనిషిని అనాథ ప్రేతల్లా బండికి కట్టి ఈడ్పించి ఊరి చివర కాకులకి గద్దలకి వదిలి రావడానికి నా మనసు ఒప్పడం లేదు నాన్న. అది శవమే కావచ్చు, కానీ నా భర్త శరీరం నాన్న. అందుకే అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించలేకపోతున్నాను. భర్త చనిపోయినా తనకు తానుగా బొట్టు చెరుపుకొని గాజులు పగల కొట్టుకునే హక్కు లేని సాంప్రదాయంలో పుట్టి పెరిగిన ఆడదాని కనుకే ఇలా నీ గుమ్మంలోకి వచ్చాను నాన్న. అనాథ శవానికి దహన సంస్కారం జరిపించమని ప్రాధేయపడ్డానికి వచ్చాను. నువ్వు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మనిషి కట్టికు నిప్పు పెట్టి నాకు వైధవ్యాన్ని దానం చేయమని అర్థించడానికి వచ్చాను నాన్న. నాన్న, నా పెళ్లి రోజు నీకు గుర్తుందా? అమ్ముండుంటే పెళ్లి బొట్టు అందంగా పెట్టేదేమో. ఎవరో తిలకం పెడితే అది సరిగా లేదని నువ్వు తిద్దావు. ఆ చేత్తోనే నా బొట్టు చెరిపేసే ఏర్పాటు చేయించు నాన్న. అయినా ఇంకా నీ పట్టుదలే నీకు ముఖ్యం అనుకుంటే ఆ మాట చెప్పు నాన్న. అది సాంప్రదాయం కాకపోయినా
తప్పైనా నేరమైనా పాపం అయినా సరే ఆయన తలకి నేనే కొరివి పెడతాను. అలాంటి మాట్లాడకమ్మా, అలాంటి మాటలతో నన్ను తూట్లు పడవద్దమ్మా. అమ్మా వస్తాను, తప్పకుండా వస్తాను. అమ్మా సీతమ్మ తల్లి, నీ చేతులతో అల్లుడి చితిని అంటించి వస్తున్నానమ్మా. ఈ శిక్ష పగవారికి కూడా వద్దమ్మా. ఇంకా ఎన్ని ఘోరాలు చూడడానికి, ఎన్ని బాధలు భరించడానికి ఈ జీవిని బతికించి ఉంచావు తల్లి. నా బిడ్డ ఏం తప్పు చేసిందని దాన్ని నొసటి బొట్టు చెరిపేశావు. అయ్యగారు, తమరిని ఇలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందండి అయ్యా. ఆ అమ్మాయి గారు బొట్టు చెరిపేసింది ఆ అమ్మోరు కాదండి. చేసిన పాపం కట్టి కుడుపుతుంది అంటారు. సీతమ్మూరిని రాములని ఇన్నేళ్ళు ఎడతీసి ఉంచడం వల్లే ఆ అమ్మాయి గారి నుంచి అల్లుడు గారు దూరం అయిపోయారు. అయ్యగారు, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు నాడు బెదిరించినా తవరిని ఇలా చూస్తా ఊరుకోలేకపోతున్నానండి అయ్యా. ఏ విషయం? అల్లుడు గారిని నారాయణ గారు హరిబాబు పొడి చంపారండి అయ్యా. అల్లుడు గారు హరిబాబు కొట్టుకుంటుంటే వెనకాల నుంచి నారాయణ గారు వచ్చి గుణపం పట్టుకున్నారు. హరిబాబు అల్లుడు గారిని దాని మీద తోసేశారు. అది ఈపులో కూర్చుకొని ఆయన చచ్చిపోయారయ్యా. బావగారు ఆవేశపడకండి, మాట్లాడక, ఇంకా మాట్లాడకు. అసలు నువ్వు ఇదంతా చేసింది నువ్వు. ఏ పసిపిల్లల మనసుల మీద కక్ష కావేశాలు నీడపడకూడదని అంత దూరం తీసుకువెళ్ళాను. వాళ్ళ మధ్య పగ ప్రతీకారం పెంచి పెద్ద చేసింది నువ్వు. ఇదంతా నా ఆస్తి కోసం నువ్వు వాడిన నాటకం కాదు. లక్ష్మి రాజాకి ఇవ్వకుండా వర్మకిచ్చి హరికి లతనిచ్చి పెళ్లి చేస్తే నా యావదాస్తి హస్తగతం చేసుకోవచ్చు కదా నీ ఆశ. అందుకోసం అబద్ధాలాడావు, అగాధాలు సృష్టించావు. ఆఖరికి మనుషులను చంపే స్థితికి కూడా దిగజారుతావని నేను అనుకోలేదయ్యా. ఇంత జరిగాక ఇంక నేను ఊరుకోను. నువ్వు అనుకున్నట్టుగా మాత్రం ఈ పెళ్లి జరగదు నారాయణ. లక్ష్మిని రాజాకే ఇచ్చి పెళ్లి జరిపిస్తాను. అలా చేయడానికి నువ్వెవడివి? లక్ష్మి నా చెల్లెలు, దాని పెళ్లి నా ఇష్టం. నీ ఇష్టం వచ్చి చేయడానికి నువ్వెవడివి? నన్ను నువ్వెవడివి అని అడుగుతున్నావా? నీ తండ్రి చనిపోగానే నిన్ను చేరదీసి పెంచినప్పుడు ఆ పని చేయడానికి నువ్వెవడివి అని అడగలేదేరా? నీకు చందమామను చూపిస్తూ ఘోర ముద్దలు తినిపించినప్పుడు అలా చేయడానికి నువ్వెవడివి అని అడగలేదు. నీకు జ్వరం వస్తే నేను లంకణాలు పడుకున్నప్పుడు అలా చేయడానికి నువ్వెవడివి అని అడగలేదేరా? నువ్వెవడివి అన్న 5 అక్షరాలు నేర్చుకోవడానికి ఇంతకాలం పట్టించా నీకు? నా చేత అనరాని మాటలు అనిపించండి, మీ మొహాలు నాకు చూపించండి. నా ఇంట్లోకి తక్షణం వెళ్ళిపోండి. పొమ్మనగానే మూటా ముల్లే సర్దుకుపోవడానికి నువ్వేమైనా అతిథివా, అడుక్కు తినేవాడివా? ఆస్తిలో ఆయనతో పాటు మీ నాన్నగారికి సమాన వాటాలే ఉన్నాయి. ఆస్తిని పంచమని అడగవయ్యా, అడుగు. తాతల కాలం నుంచి ఈ కుటుంబంలో ఆస్తి పంపకం జరగలేదు నారాయణ. ఇప్పుడు జరగదు. కావాలంటే ఈ ఆస్తి యావత్తు మీరే తీసుకోండి, నాకు పైసా అక్కర్లేదు. అల్లుణ్ణి దహనం చేసిన ఈ చేతులతో అన్నం కూడా తినలేని మనోవ్యధతో ఉన్న నాకు డబ్బెందుకు? రంగు కాగితాల కోసం నిండు జీవితాలు నాశనం చేసే రాబందులు మీరే తీసుకోండి. పండి. ఇప్పుడు నా ఆస్తి తీసుకోవడం కాదు, మా ఆస్తిని అమ్మేసావు, ఇంకా పెరగవలసిన ఆస్తిని తగ్గించేసావో ఎవరికి తెలుసు? మా చిన్నతనం నుంచి ఇప్పటిదాకా జరిగిన లావాదేవీలకి లెక్కలు కావాలి. లెక్కలు చెప్పాలా? నేను మీకు లెక్కలు చెప్పాలా? బావా, ఎవరిని అడుగుతున్నావు మాట? మావైనా చల్లటి నీడనిచ్చే చెట్టు కింద పెరిగిన పిచ్చి మొక్క, నీ నీడ వల్లే నేను ఎదగలేదని ఆ చెట్టును తిట్టిపోస్తే నలుగురు ఉమ్మేస్తారు. ఆయన మిమ్మల్ని పెంచకపోయింటే ఆయన మీలాగే స్వార్థపరుడై ఆ రోజు ఈ ఆస్తంత నాదనుంటే ఈ పాటికి నువ్వు నీ చెల్లెలు అడుగు తింటుండేవాళ్ళు. ఆ మనిషిని లెక్క అడుగుతావా? ఏ లెక్క చెప్పాలైనా? దాదాపు 25 ఏళ్ళు నువ్వు తిన్న అన్న ముద్దల లెక్క చెప్పాలా? నీ సరదాలకి జలసాలకి ఎందుకని అడగకుండా ఆయన ఇచ్చిన చిల్లర డబ్బులు లెక్క చెప్పాలా? ఏ లెక్కలు చెప్పాలి? అమ్మాయి, నువ్వు మాట్లాడుతు. పుట్టి బుద్ధిరిగాక నారాయణ మొదటిసారిగా ఒక మంచి మాట అన్నాడు. నువ్వు మాట్లాడకమ్మా. పెద్ద పులి ముందు వేదాలు వల్లిస్తావెందుకమ్మా పిచ్చిదాన్ని? మాట్లాడక. వీళ్ళిలా మాట్లాడి నా కళ్ళు తెరిపించారమ్మా. ఇంతవరకు గాజు ముక్కల్ని వజ్రాలని భ్రమపడి 14 సంవత్సరాలు నా కూతురికి దూరంగా ఉన్నానమ్మా. ఇంకా నా వల్ల కాదు.
నా బిడ్డని నేను తెచ్చుకుంటాను. నా కూతురి కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడైనా సరే ఇక్కడికి తెచ్చుకుంటాను. రాక రాక ఇంటికొచ్చి నీకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాను నాన్న. ఇది మైల ఇల్లు. జరిగిన దానికి ఎంతో సిగ్గుపడుతున్నానమ్మా. పదమ్మా, పడదాం పద. ఎక్కడికి నాన్న? మన ఇంటికి. ఇది నా ఇల్లు, అది నీ ఇల్లు. మనకిల్లు ఎక్కడుంది నాన్న? చచ్చిన పావుని ఇంకా చంపకమ్మా. పద వెళ్దాం. నా ఇల్లు వదిలి నీ ఇంటికి ఎలా రా నాన్న? నా ఐదోతనాన్ని మింగేసిన మనుషుల మధ్యకి ఎలా రాగలను? అంత మాటనకమ్మా. అంతా దైవేచ్ఛ. నేనిప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చానమ్మా. అవును, అందుకే వచ్చావు నాన్న. నాకు తెలుసు. అందుకే 14 ఏళ్ల తర్వాత ఈ గుమ్మంలో అడుగుపెట్టావు. లోకంలో ఎందరో తండ్రులు కూతురికి చీరే సారే పెట్టడం కోసం, పసుపు కుంకుమ ఇవ్వడం కోసం పుట్టింటికి తీసుకెడతారు. కానీ నువ్వు నా పసుపు కుంకుమ తుడి చేయడం కోసం నీ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చావు. అది ఓ ఆచారంగా కర్మకాండ చెయ్యాలి గనక తప్పనిసరే వచ్చావు. మొగుడు పోయిన కూతుర్ని గోవిందయ్య ఇంటికి తీసుకురాలేదని రేపు నలుగురు నవ్విపోతారన్న భయంతో వచ్చావు. నన్ను తీసుకెళ్లి విధవరాల్ని చేసి 10 మందిలోనూ గౌరవం పొందడానికి వచ్చావు. తల్లి, నన్ను అర్థం చేసుకోమ్మా. ఆ పని ఇప్పుడిప్పుడే చేస్తున్నాను నాన్న. ఇప్పుడిప్పుడే కన్నీటి పొరల మధ్య నుంచి చూస్తుంటే మీ అసలు రంగు తెలుస్తోంది నాన్న. అమ్మా, ఇంకేం మాట్లాడకమ్మా. చిన్నవాళ్ళకి దండం పెడితే ఆయుక్షీణం అంటారు. ఇదే కోరుకుంటున్నావా నాన్న? నన్ను తీసుకెళ్లడం నీ బాధ్యతేమో, నీతో రానడం నా హక్కు నాన్న. ఆయన శవం బయలుదేరిన ఈ ఇంటి నుంచే ఈ కట్టె కూడా వెళ్ళిపోవాలి. నువ్వు ఇంతసేపు ఉండి నేను నీతో బయలుదేరకపోతే వీధిలో జనం నిన్ను చిన్న చూపు చూస్తారు. అది నీ గౌరవానికి దెబ్బ. త్వరగా బయలుదేరు నాన్న. అది కాదమ్మా. కొమ్ము అట్టుంది నాన్న. రామయ్య తండ్రి, పెంచిన బిడ్డను చేదరించుకున్నారయ్యా. కన్న కూతురు చీకొట్టిందయ్యా. ఇన్ని విధాల నన్ను బాధలకు గురి చేసి నీకేమీ బాధ్యత లేనట్టుగా నవ్వుతూ నిలబడతావా? నువ్వు నిజంగా దేవుడివి కా. ఒట్టి బొమ్మ, ఒట్టి బొమ్మ. రామయ్య తండ్రి, ఏదో బాధలో ఆవేశంలో ఏమేమో అన్నాను. ఈ పాపానికి మళ్ళీ కొత్త శిక్ష విధించకయ్యా, కొత్త శిక్ష విధించకు. ఆర్తత్రాణ పరాయణుడి నీ బిడ్డల తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించు. నీ సీతని నీకు తిరిగి ఇచ్చేస్తానయ్యా. ఈ నవమి లోపలే సీతమ్మని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే సీతారాముల కళ్యాణం జరిపిస్తాను. నన్ను క్షమించు స్వామి, ఇకనైనా నన్ను క్షమించు స్వామి.